వెల్కమ్ టు మాస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము టీజీటెట్ ఈవీఎస్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. సహజ వనరులు. వాతావరణం పొరలు. వాతావరణంలో ఎన్ని పొరలు ఉంటాయి, అవి ఏవి ఒకసారి చూద్దాం. భూమిని ఆవరించి ఉండే గాలి పొర వాతావరణం. గాలిలో అనేక వాయువులు, దుమ్ము, ధూళి, నీటి ఆవిరి ఉంటాయి. భూ వాతావరణాన్ని ఉష్ణోగ్రతలతో ఉండే మార్పుల ఆధారంగా 5 పొరలుగా మనం విభజిస్తాము. అయితే ఫస్ట్ వచ్చేసి ట్రోపో ఆవరణం, స్ట్రోటో ఆవరణం, మీసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. మనకు ఇక్కడ చూసినట్టయితే భూమికి అతి దగ్గరగా ఉన్న పొర ట్రోసో ఆవరణం. మనం ఈ ఆవరణంలోనే గాలిని పీలుస్తుంటాము. వాతావరణంలోని మార్పులు అన్ని అంశాలు ఈ పొరలో సంభవిస్తాయి. ట్రోపో ఆవరణలో భూమి నుండి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, మొక్కలు, జంతువులు బ్రతకడానికి, మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ని ఇస్తాయి. జంతువులు ఆక్సిజన్ని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. ఆక్సిజన్ నీటిలో కరుగుతుంది. ఆక్సిజన్ అనేది నీటిలో కరుగుతుంది. దీనివలన నీటిలో నివసించే జంతువులు బ్రతకగలుగుతాయి. గాలి మనకి జీవనాధారం. నెక్స్ట్, కలుషిత నీటి వలన మనకు వచ్చేటి కలుషిత గాలి పీల్చడం ద్వారా మనకు ఊపిరితిత్తుల వ్యాధులు మరియు టీబీ, క్యాన్సర్ వంటి వ్యాధులు మనకు సంభవిస్తాయి. సాధారణంగా మనము ఉష్ణోగ్రతని థర్మామీటర్తో కొలుస్తాము. వర్షపాతాన్ని మనము కొలవడానికి వర్షం పడిన తర్వాత నేలలోని తడి ఆధారంగా రైతులు వర్షపాతాన్ని లెక్కగడతారు. రైతులు వర్షాన్ని పదునులలో కొలుస్తారు. వాతావరణ శాఖ వారు రెయిన్ గేజ్లను ఉపయోగించి వర్షపాతాన్ని కొలుస్తారు. రెయిన్ గేజ్ని యూడోమీటర్, పల్వనోమీటర్ లేదా ఆంథ్రోమీటర్ అని కూడా అంటారు. వర్షపాతాన్ని సెంటీమీటర్లలో కానీ మిల్లీమీటర్లలో కానీ కొలుస్తాము. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాలలో సరైన సమయాలలో వర్షం కురిస్తే రైతులు ఏరువాక పొలం పండుగలు జరుపుకుంటారు. కురుస్తున్న ప్రాంతం. వర్షం కురుస్తున్న ప్రాంతంలో ఒక బీకరును ఉంచినప్పుడు దానిలో 1 సెంటీమీటర్ లోతులో ఉండే నీరు చేరితే వర్షపాతం సెంటీమీటర్ని చెప్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, గాలి వీచే దిశ. అనిమోమీటర్ ద్వారా పవన వేగాన్ని, ఫస్ట్ వీచే గాలిని పవనం అంటారు. ఎనిమోమీటర్ ద్వారా పవన వేగాన్ని, దిశను కొలుస్తారు. తేమ అంటే ఆర్ద్రత. గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. గాలిలో తేమ, ఆర్ద్రత ఎక్కువగా ఉండటం వలన మనము పీడనం నుంచి అల్పపీడనం వైపు వీస్తుంది. ఇది గాలి అధిక పీడనం నుండి అల్పపీడనం వైపు వీస్తుంది. ఎక్కువగా మనకు తుఫానులు ఏ నెలలో సంభవిస్తాయి అంటే భూమి మీద వీచే పెనుగాలులు తుఫానులు అంటాము. ఎక్కువగా భూమి మీద వీచే పెనుగాలులని తుఫాను అంటాము. సాధారణంగా మే నుండి జూన్ లేదా అక్టోబర్ నుండి నవంబర్ నెలలో తుఫానులు సంభవిస్తాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ చూడండి బిట్స్. గాలిలో అధిక శాతాన్ని ఉండే వాయువు నైట్రోజన్. గాలిలో అధిక శాతంలో ఉండేది 78% ఉంటుంది నైట్రోజన్ అనేది. సో గాలిలో ఎక్కువగా ఉండేది అధిక శాతంలో ఉండే వాయువు నైట్రోజన్. వాతావరణ శాఖ వారు వివిధ పరికరాల ద్వారా సమాచారాన్ని సేకరించి తెలిపే వివరాలని ఎలా అంటారు అంటే మనం వాతావరణ సమాచారం అని అంటాం కదా. సో వారి సమాచారం వాళ్ళు తెలియజేస్తారు కాబట్టి వాతావరణ సమాచారం. భవిష్యత్తులో వాతావరణం జరిగే మార్పులను తెలియజేసేది వెదర్ ఫోర్కాస్ట్. భవిష్యత్తు అంటే మనము ఫ్యూచర్ని తెలుసుకోవాలంటే వెదర్ ఫోర్కాస్ట్. మనం ప్రజెంట్ తెలుసుకోవాలంటే వెదర్ రిపోర్ట్. నెక్స్ట్, గతంలో జరిగిన వాతావరణ వివరాలను తెలియజేసే నివేదికను ఇలా పిలుస్తారు వెదర్ రిపోర్ట్. ఇప్పుడు చెప్తారు కదా టీవీలో మనకు ఇప్పుడు జరుగుతున్నాయి ఎలా చెప్తారు కదా, సో దాన్ని వెదర్ రిపోర్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్, ఇక్కడ వచ్చేసి ఒక ప్రాంతపు శీతోష్ణ స్థితిని నిర్ధారించేందుకు ప్రామాణిక కాలం ఎంత? 25 సంవత్సరాలు. ఆ ప్రాంతం ఏ శీతోష్ణ స్థితిని కలిగి ఉండాలి అంటే దానిని 25 సంవత్సరాలని ప్రామాణిక కాలంగా తీసుకుంటారు. ఒక వస్తువుని వేడి చేసినప్పుడు దాని ఘనపరిమాణం పెరగడం అనేది వ్యాకోచించడం వలన జరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ ద వ్యాకోచం. గాలి పీడనంలో తేడా వల్ల ఏర్పడే అధిక పీడన గాలులనే మనము
ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను కదా, గాలి పీడనంలో అధిక తేడా వల్ల ఏర్పడేదే తుఫాను. సో ఆన్సర్ వచ్చేసి మనకు తుఫానులు. గాలి వేగాన్ని కొలిచే సాధనం యానిమోమీటర్. గాలి వేగాన్ని కొలిచేది యానిమోమీటర్. రాడర్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ ర్యాంగింగ్. నెక్స్ట్ ఒక ప్రాంతంలోని వాతావరణ అంశాలను పరిగణించబడేవి ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం, తేమ. ఇవన్నీ ఉంటేనే మనకు అక్కడ ఉన్నటువంటి వాతావరణ అంశాలుగా మనము పరిగణిస్తాము. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. పీడనాన్ని ఎస్ఐ ప్రమాణాలు పాస్కల్. పీడనానికి ఎస్ఐ ప్రమాణాలు పాస్కల్. పాస్కల్ ఒక సైంటిస్ట్ నేమ్. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపన సూచికల స్థానాలను యథాస్థానానికి మార్చేందుకు ఉపయోగపడేవి దండాయస్కాంతం. So thank you, like and subscribe.